కర్ణాటక ప్రభుత్వం 519 అడుగుల నుంచి 524 అడుగులకి ఆల్మట్టి డ్యామ్ ఎత్తు పెంచాలనే ప్రయత్నం చేస్తున్నదో కృష్ణా జలాల్లో మన హక్కులకు గండిగొట్టే ఒక ప్రయత్నం కర్ణాటక ప్రభుత్వం చేస్తూ ఉన్నది. తెలంగాణలో ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం, కానీ ఇప్పటి వరకు మన తెలంగాణ ప్రభుత్వానికి కనీసం సోయి కూడా లేదు, ఆలోచన కూడా లేదు. తెలంగాణలో కృష్ణానది మీద ఉన్న ప్రాజెక్టులకి ఇంకో గండం మోపైంది. కర్ణాటకలో ఎగువ కృష్ణానది మీద ఉన్న ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచడానికి అక్కడి కాంగ్రెస్ గవర్నమెంట్ శరవేగంగా చర్యలు తీసుకుంటుంది. వాస్తవానికి ఆలమట్టి ఎత్తు పెంచడం మీద సుప్రీంకోర్టులో కేసు నడుస్తుంది. తుది తీర్పు వచ్చే వరకు ఆలమట్టి ఎత్తు పెంచడం మీద సుప్రీంకోర్టు స్టే కూడా ఇచ్చింది. అయినా కూడా అక్కడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ ఈ విషయంలో కోర్టు ఆర్డర్స్ని పట్టించుకోకుండా పనులు ప్రారంభించింది. అసలు కర్ణాటకలో ఏం జరుగుతుంది? ఆల్మట్టి ఎత్తు పెంచితే కృష్ణానది జలాల్లో మనకొచ్చే నష్టమేంది? దీని మీద మన రాష్ట్ర ప్రభుత్వం ఎలా స్పందించాలనే విషయాలు ఈ వీడియోలో చూద్దాం. వీడియో పూర్తిగా చూడండి, నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం ది ఫోర్త్ ఎస్టేట్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బచావత్ ట్రిబ్యునల్ ప్రకారం కృష్ణానది నీళ్లలో మహారాష్ట్రకు 560 టీఎంసీలు, కర్ణాటకకి 700 టీఎంసీలు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి 811 టీఎంసీల వాటాలుంటే ఇందులో తెలంగాణ విడిపోయిన తర్వాత ఏపీకి 519, తెలంగాణకి 292 టీఎంసీల నీళ్ళని తాత్కాలిక ప్రాతిపదికన కేంద్ర జల సంఘం కేటాయించింది. సరే, ఈ లెక్కలు పూర్తిగా చూద్దాం. అప్పటి వరకు అయితే వీటిని వాడుకోండి అని చెప్పి కేంద్ర జల సంఘం చెప్పింది. సరే, ఇది ఇట్లుంటే ఇప్పుడు కర్ణాటకకి ఉన్న వాటా 700 టీఎంసీలు, కానీ ఇప్పటికే దాని వాటాకి మించి 734 టీఎంసీల వరకు కర్ణాటక వాడుకుంటుంది. ఇప్పుడు కృష్ణానది మీద ఎగువన ఉన్న ఆల్మట్టి ఎత్తు 519 మీటర్లు. దీని మొత్తం నీటి నిల్వ సామర్థ్యం 123.7 టీఎంసీలు. ఈ ఆల్మట్టి ఎత్తుని 524 మీటర్లకు పెంచాలని చెప్పి చాలా సంవత్సరాల నుంచి అక్కడున్న ప్రభుత్వాలు ట్రై చేస్తున్నాయి. ఈ ఆల్మట్టి ఎత్తుని 524 మీటర్లకు కనుక పెంచితే మొత్తం అక్కడ నీటి నిల్వ సామర్థ్యం మరో 40 టీఎంసీలు పెరుగుతుంది. అంటే ఆల్మోస్ట్ 170 టీఎంసీలకి ఆల్మట్టి రిజర్వాయర్ సామర్థ్యం పెరుగుతుంది. ఒకప్పుడు ఆల్మట్టి రిజర్వాయర్ అనేది జస్ట్ ఒక జల విద్యుత్ ఉత్పత్తి కోసం కట్టింది, కానీ ఇప్పుడు ఈ ఎత్తు పెంచి ఆల్మోస్ట్ 13 లక్షల ఎకరాలకి అక్కడ నీళ్ళు ఇవ్వాలని చెప్పి అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ట్రై చేస్తుంది. ఇది కనుక జరిగితే దిగువనున్న ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకి తీవ్రమైన నష్టం, ప్రత్యేకంగా రాయలసీమకి, తెలంగాణకి. అందుకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అప్పట్లో ఉన్న ప్రభుత్వాలు సుప్రీంకోర్టు దాకా వెళ్ళినాయి. ఆ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టుకి వెళ్ళింది. ఇప్పుడు ఈ 2 కేసులు సుప్రీంకోర్టులో నడుస్తున్నాయి. ఈ కేసుల వల్లనే ఆల్మట్టి ఎత్తు పెంపు మీద సుప్రీంకోర్టు స్టే ఇచ్చింది. అయినా ఆ స్టే ఆర్డర్ని పక్కన పెట్టి ఇప్పుడు కర్ణాటక గవర్నమెంట్ ఆల్మట్టి ఎత్తు పెంచడానికి ట్రై చేస్తుంది. దీనికోసం అక్కడ భూసేకరణ కూడా చేపట్టింది. ఆల్మోస్ట్ 1,33,000 ఎకరాల భూసేకరణ చేపట్టడానికి చాలా గట్టిగా కృషి చేస్తుంది. సుప్రీంకోర్టులో విచారణ జరిగే ఈ టైంలో ఈ భూసేకరణ కనుక పూర్తి అయితే, అక్కడున్న గవర్నమెంట్ భూసేకరణ పూర్తి చేసేసి అక్కడున్న ఆ ల్యాండ్ ఓనర్స్ అందరికీ డబ్బులు ఇచ్చేసి సెటిల్మెంట్ చేసి పంపించేసి ఆ భూసేకరణ కంప్లీట్ చేసిందంటే, ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్తే ఆల్రెడీ భూసేకరణ అయిపోయింది కాబట్టి ప్రాజెక్టుకు అనుమతులు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. దీంతో తెలంగాణతో పాటు ఏపీలో ఉన్న ప్రాజెక్టులకి నీటి ప్రవాహాలు తగ్గిపోయే అవకాశం ఉంది. ఇప్పటికే కృష్ణానదిలో నీటి లభ్యత తక్కువగా ఉంది. కృష్ణానది మీద మనం చేపట్టిన ప్రాజెక్టులన్నీ దశాబ్దాల తరబడి పెండింగ్లోనే ఉన్నాయి తప్ప ముందుకెళ్ళట్లేదు. ఇట్లాంటి టైంలో కనుక ఆ ఎగువ కృష్ణా ప్రాజెక్టుకి అనుమతి వస్తే మన ప్రాజెక్టులకు నీళ్లు కరువు అయ్యే పరిస్థితి వస్తుంది. సో ఇప్పటికైనా అక్కడ భూసేకరణ జరగకుండా అడ్డుకోవాల్సిన బాధ్యత మన ప్రభుత్వంపై ఉంది.